హాయ్ దోస్తులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసిన. మేమెక్కడికి పోతున్నామో అనుకుంటుర్రా? మేమైతే ఒక మంచి అకేషన్ అయితే ఈరోజు ఉంది ఫ్రెండ్స్. అది ఏంటి అనుకుంటుర్రా? నేనైతే ఇప్పుడు చెప్పను ఫ్రెండ్స్. మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. చూసినట్టే కాకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంక మామయ్య స్కూల్ నుంచి రాంగానే నేను అడిగిన, మామయ్య స్పెషల్ ఏంటి అని అంటే హోటల్‌కేనమ్మా అని అన్నాడు. మేమైతే ధూమ్‌ధామ్‌గా రెడీ అయి పోతున్నాము హోటల్‌కి. ఎవరెవరం పోతున్నాం అనుకుంటుర్రా? ఎవరో కాదు ఫ్రెండ్స్. మా బావ, నేను, మా అత్తమ్మ, మా మామయ్య అయితే ఎళ్తున్నాము. నేనైతే మస్తు హ్యాపీగున్నా. ఇగ జల్దీ జల్దీ కారైతే ఎక్కేసిన. ఇక డ్రైవ్ చేస్తుందయితే ఎవరో కాదు మా హస్బెండే. మేమైతే హోటల్‌కొచ్చేసినాం ఫ్రెండ్స్. మస్తు ఆకలైతుంది. ఈ హోటల్ పేరొచ్చేసి ఫస్ట్ సెలబ్రేషన్స్ అని ఉండే. కానీ ఇప్పుడైతే అమరావతి అని పెట్టిర్రు. వాళ్ళు ఎందుకు మార్చిర్రో మనకైతే తెలవదు గానీ, ఇవన్నీ మనకెందుకు, మనం తినడానికొచ్చినాం. ఫస్ట్ అయితే తినుడే. నేనైతే దిగేసిన. ఇగ మా హస్బెండ్, మా మామయ్య అయితే స్టెప్స్ అయితే ఎక్కుతుర్రు. ఈ హోటల్ లోపల అయితే ఫారెస్ట్ మొత్తము. ఎవరైనా పిల్లలతో వెళ్ళే పని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తే తింటారు. నాకైతే ఆకలి అవుతుందని చెప్తున్నా కదా, ఇక లోపల పోతున్నాము. పోయిన తర్వాత అయితే కుమ్మేయాలి, ఇంకా ఆగకుండా అయితే తినాలి. ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసినాము. లోపల మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకుందని అనుకుంటుర్రా? మేమైతే 7:30కే వచ్చినామండి. 7:30కి ఎవరుంటారు చెప్పుర్రి? ఎవ్వరు ఉండరు కాబట్టి మేము ఇక ఆలోచిస్తూ ఉన్నాం ఏం ఆర్డర్ చేయాలని. ఇక మేము ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఆర్డర్ ఏంటంటే మీకు ఇప్పుడే చెప్పేసా. ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఆర్డర్ ఏంటి అనుకుంటురా? స్టార్టర్ అయితే డ్రాగన్ చికెన్, ఇక 10 పుల్కాస్ అయితే చెప్పుకున్నాం. బావ అయితే బటర్ నాన్ చెప్పుకుండు. కర్రీ అయితే రంబా చికెన్ అండి. నెక్స్ట్ వచ్చేసి అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. ఇక తిన్నాం, కడుపు నిండి అయితే తినేసినాం. కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇంక అయినా కానీ తిన్నాము, ఎట్లో ఒకట్లా ఉందని. ఫస్ట్ టైం మేము ఈ హోటల్కి వెళ్ళడం. అంతగా మంచిగా ఉంది మంచిగా లేదైతే చెప్పలేము, యావరేజ్గా అయితే ఉంది. కానీ తిన్నాము, కానీ సాటిస్ఫై అయితే అవ్వలేదు. కాబట్టి బయటకు వెళ్తున్నాము ఐస్ క్రీమ్ తినడానికి. ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చేసి ఏం ఆర్డర్ చేయాలని నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా లాస్ట్కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. మా మామయ్యకి వచ్చేసి పిస్తా స్పెషల్, మా అత్తమ్మకి నాకు బాదం కీర్, మా హస్బెండ్కి వచ్చేసి అమెరికన్ డిలైట్. ఐస్ క్రీమ్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మంచిగా అయితే తిన్నాము. ఏదో ఒక ముచ్చట్లు చెప్పుకుంటాం. ముందుగా మీకు ఒక అకేషన్ ఉందని చెప్పిన కదా, ఆ అకేషన్ ఏంటంటే ఈ రోజుకి మా మ్యారేజ్ అయ్యి 1 మంత్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి దోస్తులు. ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది. ఆ రిక్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారా? నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదైతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.